ఇక్కడే మనకు చర్చి ఉంది. దయచేసి అక్కడ జరగని కార్యాలు కూడా ఇక్కడ జరుగుతూ వచ్చినాయి. ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. మీరు కూడా రండి. కానీ మీకోసం ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని కూడా మీ కుటుంబాలు కూడా దీవిస్తాడు. మీరు ఎవరైనా కానీ కులము లేదండి. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే ఏ భేదము లేదు అని ప్రభు చెప్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన అందరికీ ప్రభు అండి. ఆయనకు కులము లేదు, కానీ మతము లేదు, జాతి లేదు, రంగు లేదు, అలాగే ప్రాంత భేదము లేదు, అలాగే దేశ భేదము లేదు. అందరి కోసం వచ్చాడు. అందరి కోసం తన ప్రాణాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరి కొరకు వచ్చాడు కనుక ఆయన అందరి దేవుడు. ఆయన క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదండి, లేకపోతే ఇంకా యూదులకు మాత్రమే కాదు, లేకపోతే ఇంకేదన్నా ఇశ్రాయేల్ దేశానికి మాత్రమే కాదు, ప్రపంచం అంతటికి కూడా ప్రభువు అని బైబిల్లో